సరే ఇప్పుడు ఈ కేసు గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళకి వివాహం అయింది. వివాహం అయిన 8 నెలలకు వాళ్ళు ముస్సోరికి వెళ్ళిన తర్వాత సడన్‌గా అనుమానాస్పద రీతిలో ఆమె మరణించింది. సో, రాధా గాయత్రి మరణం సో, అది మన అనుమానాస్పదమే అని అనుకోవచ్చు. సో, దీని గురించి మీరు చెప్పండి సార్. ఫస్ట్ పాయింట్ ఇందులో ఇది ఆత్మహత్య అనే విషయం ఇప్పటివరకు కూడా హత్య లేకుంటే ప్రమాదం అనే విషయం ఇప్పటివరకు కూడా క్లారిటీ లేదు. సో అనుమానాలు అయితే ఉన్నాయి అంతవరకే. సో అది ఆ విషయం పోలీసులు కోర్టులు అవి తేలుతాయి. దాని గురించి మనం మాట్లాడుకోలేము. నేను మాట్లాడకూడదు ఇక్కడ. నాకు నా అబ్జర్వేషన్ నేను చదివిన మేరకు మాట్లాడాల్సింది ఏంటంటే, ఆ రాధా గాయత్రి కొన్ని రోజులకు ముందు వాళ్ళ మదర్కి కాల్ చేసి ఏదో ఫోన్ మాట్లాడింది. నేను భరించలేకపోతున్నాను, ఇక్కడ ఇతని యొక్క దీన్ని టార్చర్ భరించలేకపోతున్నాను. సో నేను ఈ టూర్ వెళ్ళి వచ్చిన తర్వాత మీ దగ్గరకు వచ్చి పూర్తి విషయాలు మాట్లాడతాను అని చెప్పింది. అది మేజర్ క్లూ సైకలాజికల్గా. అంటే షీఈస్ గోయింగ్ త్రూ సమ్ పెయిన్. ఏదో ఒక అమ్మాయికి ఇబ్బంది ఉంది, తనకి ఏదో పెయిన్ ఉంది, ఆ పెయిన్ బయటకు చెప్పుకోలేకపోతుంది అనేది ఒక క్లూ ఇస్తుంది అక్కడ. దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడాలి. దాంతోపాటు తన స్నేహితులు కూడా, అమ్మాయి రాధాగాయత్రి స్నేహితులు కూడా తను తరచూ ఇబ్బంది పెట్టేవాడని, హైపర్ విజిలెన్స్తో ఉండేవాడని, అంటే తన ప్రతి మూమెంట్ని తను కంట్రోల్ చేస్తూ ఉండేవాడని, అనుమానం ఎక్కువ అని ఆమెనే వాళ్ళ తల్లితో ఫోన్లో మాట్లాడింది. ఓకే ఓకే అయితే చెప్పండి. అయితే అనుమానం ఎక్కువ రావడానికి కారణాలు ఏంటంటారు? ఓకే రైట్, గుడ్. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అనుమానం రాగానే అది ఒక క్యారెక్టర్ ఫ్లాగా తీసుకుంటారు. అంటే వీడి క్యారెక్టర్ లెస్, పిల్లని అనుమానిస్తున్నాడు అని అనుకుంటారు. అనుకొని వాడిని నానా బూతులు తిడతారు, లేకుంటే వాడి మీద చర్యలు తీసుకోవాలని అనుకుంటారు. కానీ అనుమానం రావడం ఒక జబ్బు. కానీ అనుమానం రావడానికి ఏదో ఒక ట్రిగర్ ఉంటుంది కదా, ఊరికే లేదు. వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది కొంతమందికి. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ ఉండొచ్చు, లేకుంటే పారనోయియా అనే ప్రాబ్లం, సైకలాజికల్ డిజార్డర్ ఉండొచ్చు. అంటే నా భార్య నాకే సొంతం అనుకునే ధోరణి. ఇది అలాంటి ధోరణి కాదు. ఇది పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ కానీ పారనోయియా కానీ ఉంటే వాళ్ళు దేన్నైనా అనుమానిస్తారు. వాళ్ళు దేన్ని నమ్మలేరు. ఓకే, దేన్ని నమ్మరు, అసలు ఎవరిని నమ్మరు వాళ్ళు. భార్యనే కాదు, ఎవరిని నమ్మరు వాళ్ళు. ప్రతిదాన్ని అనుమానించటమే ఆ జబ్బు యొక్క లక్షణం, ఆ వ్యక్తి యొక్క లక్షణం. ఓకే, దాన్ని గుర్తించి ట్రీట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళు దాని నుంచి బయటపడతారు. ఇది ఒక రకం. రెండోది మీరు అన్నట్లు నా భార్య నాకే సొంతమనే అబ్సెషన్. నా భార్య నాకే ఉండాలని ఒక రిజిడిటీ ప్లస్ అబ్సెషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పక్క వాళ్ళతో మాట్లాడినా, నవ్వినా, ఫోన్ కాల్తో మాట్లాడినా కానీ దాన్ని సీరియస్గా తీసుకొని గొడవ పడే వ్యక్తులు ఉంటారు. దేర్ ఆర్ టూ థింగ్స్, రెండు వేరు. జబ్బుంటే నయం చేసుకోవాలి, ఒకవేళ అబ్సెషన్ ఉంటే దానికి సంబంధించి దానికైనా కౌన్సిలింగ్ తీసుకోవాలి. లేకుండా ఊరికి దీన్ని ఒక క్యారెక్టర్ లాగా చూసామనుకోండి, మనం వాళ్ళని తిట్టి వదిలేస్తాం తప్ప ఏం చేయగలము ఆ వ్యక్తిని. రైట్. అయితే సార్, ఇప్పుడు అనుమానం స్టార్ట్ అయిపోయింది భార్య మీద భర్తకి. సో ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా తెలుసుకోవాలి ఇతనికి అనుమానం వచ్చిందని? ఎవరైనా కానివ్వండి, అది భార్య అయినా భర్త అయినా కానివ్వండి, తన పార్ట్నర్కి ఏమాత్రం పర్సనల్ స్పేస్ ఇవ్వకుండా వాళ్ళ ప్రతి మూమెంట్ని కనుక ట్రాక్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా అది అనుమానం అనే జబ్బు. అంటే ఈ మధ్య సోషల్ మీడియా, ఈ అంటే చాట్స్, వాట్సాప్ చాట్స్ ఇవన్నీ కొంచెం పర్సనలైజ్ అయిపోయాయి కదా. సో దీని వల్ల కూడా అనుమానాలు పెరుగుతున్నాయా? దీనివల్ల అనుమానాలు పెట్టడం అనేది సహజమే, నేను కాదని అన్నాం. ఎందుకంటే ఎప్పుడైతే నీకు హైపర్ ఇండివిజువలిజం వచ్చేసిందో, ఇప్పుడు ఇంతకు ముందు మన ఇంట్లో ఒక ఫోన్ ఉంటే అందరం ఆ ఫోన్లోనే మాట్లాడేవాళ్ళం. సో ఎవరెవరితో మాట్లాడినా తెలిసేది అందరికీ కూడా. ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు 4 ఫోన్లు ఉంటున్నాయి, నలుగురు 4 ఫోన్లు. ఎవరి ఫోన్లో ఏం జరుగుతుందో పక్క వాళ్ళకి తెలియదు. ఓకే, తెలుసుకోవాలని ప్రయత్నం అనేది భార్యాభర్తల మీద జరగచ్చు, తప్పులేదు, నేను తప్పేమంటలా. కాకపోతే నీకు భార్య ఫోన్ చెక్ చేయాలనే ఆలోచన నీకుంటే నీ ఫోన్ కూడా నువ్వు ఓపెన్లో పెట్టాలి. ఇద్దరు పరస్పరం ట్రాన్స్పరెన్సీగా ఉండాలి తప్ప నా ఫోన్ లాక్ చేసుకుంటాను, నీ ఫోన్ మాత్రం చెక్ చేస్తా అనేది మళ్ళీ కుదరదు.
కుదరదు. సో న్యాయం రెండు వైపులా ఉండాలి. రెండు వైపులా ఉండాలి. ట్రాన్స్పరెన్సీ అంటే రెండు వైపులా ఉండాలి. అవును. కానీ ఈ జనరేషన్ ఏమైందంటే ఆ ట్రాన్స్పరెన్సీకి ఒప్పుకోవట్లే కొంతమంది. ఉమ్, దిస్ ఈజ్ మై పర్సనల్ స్పేస్, ఉమ్, నాకంటూ స్పేస్ కావాలి. నేను ఈ మధ్యకాలం నా దగ్గరకు ఒక కేసు వచ్చింది ఇలాంటిదే. సో తన ఫోన్ చెక్ చేయడానికి భర్తకు ఒప్పుకోలేదు. దాంతో భర్తకు అనుమానం వచ్చింది. అంటే భార్య ఫోన్ భార్య ఒప్పుకోలేదు. తన ఫోను ఓపెన్ చేయడం, భర్త ఓపెన్ చేయడానికి తను ఒప్పుకోలే. రైట్. ఓకే. ఒప్పుకోలేదు. భర్తకు అనుమానం వచ్చింది. ఉమ్, నీకు ఏది లేకపోతే ఎందుకు చూడనివ్వు నీ ఫోను ఉమ్, ఉమ్, అని అంటే ఆమె దట్ ఈస్ మై పర్సనల్ స్పేస్ అంది. ఉమ్, పర్సనల్ స్పేస్ అంది. కౌన్సిలింగ్కి వచ్చారు. నేను తను అడిగా, ఏంటమ్మా పర్సనల్ స్పేస్ అంటే, సార్ ఇందులో నా ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే, మా ఫ్రెండ్స్ మధ్య మేము 1,00,000 మాట్లాడుకుంటాం. ఉమ్. రైట్. అందులో సిల్లీ విషయాల నుంచి జోక్స్ కాడ నుంచి. జోక్స్ నుంచి సెక్షువల్ జోక్స్ దాకా అన్నీ ఉంటాయి. ఉమ్, రైట్. ఇది అతను చూస్తే ఎలా ఉంటుంది? ఎంబారసింగ్ గా ఉంటుంది. ఎంబరాసింగ్గా ఉంటుంది. ఉమ్, ఒకటి. రెండోది, ఇప్పుడు నా ఫ్రెండ్స్ నాకు రకరకాల విషయాలు షేర్ చేస్తారు. ఎందుకు షేర్ చేస్తారు? నేను ఎవరికి చెప్పని నమ్మకంతో షేర్ చేస్తారు. ఉమ్. ఇప్పుడు అది నా భర్తకు నేను చూపిస్తే అతనికి నేను తెలిసిపోతుంది. నా బ్రీచ్ అయినట్టు కదా, ట్రస్ట్ బ్రీచ్ చేసినట్టే కదా. ఉమ్, అందువల్ల నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు. ఉమ్, ఐ డోంట్ అలౌ ఎట్ ఎనీ కాస్ట్ అని చెప్పింది. ఉమ్. సో తర్వాత తన కూడా కూర్చోబెట్టి, సో కొంత స్పేస్ అంటే ఇవ్వాలని. సార్ పర్సనల్ స్పేస్ అడగడము నేరమా? కాదు. ఉమ్, ఇప్పుడు ఒకటండి, ఇది మళ్ళా మనము జనరేషన్కి మారుతుందండి. జనరేషన్కి అన్ని విషయాలు మారుతాయి. బిహేవియర్ మారుతుంది, థింకింగ్ ప్యాటర్న్స్ మారుతాయి, పర్సనాలిటీ ప్యాటర్న్స్ మారుతాయి, అన్నీ మారుతాయి. అలాగే ఈ జెన్జీలోకి వచ్చేసరికి పర్సనల్ స్పేస్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్. దాన్ని గుర్తించి గౌరవిస్తేనే రిలేషన్షిప్ నువ్వు కాపాడుకోగలవు. ఉమ్, లేదు నేను ఇంట్రూడ్ అవుతాను ఆ పర్సనల్ స్పేస్లోకి, అతని విషయాలు ప్రతి ఒక్కటి నాకు తెలియాలి అని అంటే ఉమ్. ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఫేస్ ది మ్యూజిక్. రైట్. అయితే మనం ఈ కేసు గురించి మనం మాట్లాడుకుంటే ఈ శ్రీచరణ్ అనేవాడు ముందు నుంచి అనుమానంగా ఉన్నాడు అనేసి ఆమె వాళ్ళ తల్లికి చెప్పుకునింది. అయితే ఈ యొక్క ట్రిప్ తర్వాత వచ్చి మీతో మాట్లాడతాను అనేసి Yes. చెప్పి వెళ్ళింది, నమ్మి వెళ్ళింది. Yes. అయితే ఇతనే హత్య చేశాడేమో అనే అనుమానాలకి మనం మాట్లాడుకుంటే అది వచ్చేసి చల్లటి ప్రదేశము అండ్ ఈమెకు లో బీపీ ఉంది. సో కావాలనే ఆ ప్లేస్ కి తీసుకెళ్లడం జరిగిందా, తనే ఏదైనా అనారోగ్యంతో మరణించొచ్చు అనేసి ఏమైనా ప్లాన్డా ఇది? మనం చెప్పలేమండి. ఎందుకంటే నేను చదివిన మేరకు, నేను అంటే సోషల్ మీడియాలో వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది చదువుతాం కదా మనము. ఇన్ డెప్త్ చదవాలంటే పోలీసులో ఇన్వెస్టిగేషన్ చదవాలి. నేను చదివిన మేరకు అయితే ప్లాన్డ్ మర్డర్ అని అనిపించట్లేదు. ఓకే, ఇట్ మే బి అన్ యాక్సిడెంట్, ఇట్ మే బి హీ డిడ్ సంథింగ్, బట్ ప్లాన్డ్ అని అయితే అనిపించట్లేదు నాకైతే. నేను చూసిన మేరకు. మనకు ఆ రిపోర్ట్ పూర్తి తెలియదు కాబట్టి మనం దాని మీద కామెంట్ చేయకూడదు కూడా. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చే వరకు మనము ఏం చెప్పలేము. సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజానిజాలు బయటపడతాయి. అప్పుడు మనం కామెంట్ చేయొచ్చు, కానీ అంతవరకు మనకు తెలియదు.